హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కోరుట్లలోని హరిహర కలర్స్లో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మాత్రం డిస్ప్లే పెట్టడం జరిగింది. అండ్ ఈ కోరుట్లలో ఈ సంవత్సరం ఫస్ట్ డిస్ప్లే పెట్టిందంటే అది మన హరిహర కలర్స్. అండ్ మొత్తం టోటల్గా 16 విగ్రహాలకు కలరింగ్తో సహా కంప్లీట్ అయిపోయినాయి. ఆ విగ్రహాలన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. అట్లనే కొన్ని విగ్రహాలు కూడా కలరింగ్ కాలేవు, అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ డిస్ప్లేలో ఉన్న గణపతులు అయితే చూద్దాము. చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి విజిట్ చేయండి, మీకే అనిపిస్తుంది ఎంత బాగున్నాయని చెప్పేసి. చలో ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్ళిపోదాం, ఓకేనా. అండ్ ఇందులో మనకు 6 ఫీట్ల నుంచి పడితే 15 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ప్రస్తుతం మనకు డిస్ప్లేలో ఉన్నాయి. అండ్ ఇవైతే మనం చూసేద్దాం, ఓకేనా. చలో లెట్స్ గో. ఎంట్రీ అనగానే మనకు ఒక పెద్ద గణపతి చాలా అందంగా కనబడుతుంది. దాదాపు 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత స్పెషల్గా కనబడుతుందో. గణపతి కూడా చాలా గంభీరంగా నిల్చున్నట్టు కనబడుతుంది. అండ్ మనకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా గుర్రాలు ఇచ్చిర్రు. అండ్ పైన కూడా మనకు స్పెషల్గా చెత్తిరి కూడా వస్తుంది, చూసిరు కదా, పైన కట్టిర్రు. ఆ చెత్తిరి కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే గణపతికి ఇంకా కిరీటానికి ఆయుధాలకు కలర్ బ్యాలెన్స్ ఉన్నది, అదొకటి. ఓకే, పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయింది. ఓన్లీ ఆయుధాలకు కిరీటానికి ఉన్నది బ్యాలెన్సు. చాలా అట్రాక్టివ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది గణపతి మాత్రము. అండ్ ఇక్కడ స్టార్టింగ్కి వెళ్ళి చూసుకుందాము. ఇక్కడ కొన్ని గణపతులు కవర్ చేసిర్రు వర్షం పడుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు గుర్రాల టైప్లో ఇచ్చారు. పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయింది, కిరీటాలకు కలర్ బ్యాలెన్స్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు మనకు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హనుమంతుని యొక్క కాన్సెప్ట్లో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు గద, అక్కడనేమో హనుమంతుడు, గరుడ వాహనము, అండ్ నరసింహస్వామి, వరాహస్వామి, ఇట్లా ఈ హనుమంతుని టేల్ అన్నమాట అది. ఓకే, అండ్ గణపతి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది, ఫేస్ కట్ చూడండి. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. అండ్ ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 10 ఫీట్ హైట్. అండ్ కలర్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, చాలా అట్రాక్టివ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. గణపతి ఫేస్ కట్ కూడా చూడండి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు బండరాతి పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమో మూషిక మహారాజ్ సింహాసనం కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. అటు సైడ్ మనకు ఏనుగు ఇచ్చారు. ఓకే, ఇంతకుముందు మనం చూసినాం కదా ఆ గణపతి, ఈ గణపతి ఫేస్ కట్ సేమ్ ఉన్నది. కానీ ఇక్కడ చూడండి ఎంత కలర్ ఎక్సలెంట్ ఉన్నదో, చాలా నీట్గా, అంటే నీట్గా కనబడుతుంది మనకు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కృష్ణుని కాన్సెప్ట్ అన్నమాట. అండ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకు పగిడి ఇచ్చారు. ఈ గణపతి మనకు దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి బొజ్జ గణపతి చాలా పెద్దగా ఉంది విడుతులో కూడా. అండ్ సింహాసనం కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు ఇచ్చారు. మనకు పగిడి గణపతి, పగిడి అట్లనే కిరీటం, రెండు కిరీటాల గణపతి. అండ్ కలర్ బ్యాలెన్సు మనకు కిరీటానికి ఉన్నది, అట్లనే ఆయుధాలకు ఉన్నది. ఓకే, అండ్ ఇక్కడ కూడా పెద్ద గణపతి. ఈ గణపతి కూడా దాదాపు విడ్త్ వచ్చేసి మనకు 8-10 ఫీట్ల వరకు ఉంటుంది విడ్తే. అండ్ హైట్ వచ్చేసి మనకు 15 ఫీట్ వరకు ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ బొజ్జ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఓకే, ఫేస్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ చూస్తే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఆకు టైప్లు ఇచ్చారు. అండ్ మన కిందనేమో తామర పుష్పం, లక్ష్మీ గణపతి అన్నమాట. ఇక్కడ కూడా కలర్ బ్యాలెన్స్ ఉన్నది మనకు. ఇక్కడ కిరీటానికి, ఆయుధాలకు, ఇక్కడ పంచకు. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే పెద్ద గణపతి చాలా ఎక్సలెంట్ అండ్ యూనిక్గా ఉన్నది. ఇక్కడ దాదాపు మనకు ఈ గణపతి కూడా 13 to 15 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ గణపతి యొక్క ఫేస్ అంటే గుండు గణపతి అన్నమాట. అండ్ చెవులు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనకు బుజ్జ కూడా మళ్ళీ పెద్దగా ఇచ్చారు. ఇక్కడ కూడా కలర్ బ్యాలెన్స్ ఉన్నది. మనకు ఫేస్ చూసుకున్నట్టయితే ఏనుగు టైప్లో ఇచ్చారు. మన చక్రం పైన కూడా ఇంకా కలర్ బ్యాలెన్స్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చూడండి బుజ్జ గణపతి. ఇక్కడ మనకు కిరీటం మధ్యలోనేమో సరస్వతి దేవిని ఇచ్చారు. ఈ గణపతి కూడా 15 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు తొండం కూడా మంచిగా ఇట్లా చుట్టుకున్నట్టు మంచిగా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది గణపతి మాత్రము. ఇక్కడ మనకు కిరీటానికి చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ వేసారు. కిరీటానికి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఆభరణాలకు కలర్ బ్యాలెన్స్ ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు తబల వాయిస్తున్న బొజ్జ గణపతి దాదాపు 8 to 10 ఫీట్ హైట్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మూషిక మహారాజులు ఇచ్చారు. ఇక్కడ డప్పు వాయిస్తున్నట్టు. అండ్ పగిడి గణపతి ఫుల్ కలర్తో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు గద పట్టుకొని స్టైల్గా కూర్చున్నట్టుగా మనకు కనబడుతుంది గణపతి వచ్చేసి. మనకు వెనక కూడా
మనకు వింగ్స్ గరుడ వాహనం యొక్క వింగ్స్ టైప్లో ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్గా కొట్టారు కలర్ కూడా. ఇంకా గదకు కంప్లీట్గా కలర్ కాలేదు. ఈ గణపతి ఫేస్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషను దాదాపు 8 ఫీట్ వరకు ఉంటుంది. ఓకే, కవర్ వేసిరు మనకు ఎదురు ఇటు డైరెక్ట్ వర్షం పడుతుందని చెప్పేసి కవర్ అయితే కప్పేసిరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ చూడండి చాలా యూనిక్గా కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పీకలు వాయిస్తారు అన్నట్టు అటు సైడ్ ఇటు సైడ్. గణపతి కూడా చూడండి నాట్యం చేస్తున్నట్టు మంచిగా ఇట్లా నీట్గా కనబడుతుంది మనకు. ఎక్సలెంట్ నాట్యం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే పంచ కూడా సెట్ చేసిరు. పంచ కూడా మనకు మక్మల్ టైప్లో క్లాత్ ఇచ్చి అంచులు. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంది పంచ మాత్రం. అండ్ గణపతి కూడా చాలా లుకింగ్ వైజ్ మస్తు కనబడుతుంది. అండ్ ఇక్కడ సైడ్ లాస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పులి బ్యాక్ సైడ్ మనకు దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. ఓకేనా, ఆల్మోస్ట్ మనం ఇందులో ఉన్న గణపతులన్నీ కూడా ఒక్కొక్కటి స్పీడ్గా చూపించేసిన. 90% వరకు కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి, బుకింగ్ కూడా చేసేసుకోండి. అండ్ కొన్ని గణపతులకు అటు సైడు ముంబై కాన్సెప్ట్ గణపతులు కూడా తయారు చేస్తారు అన్నమాట. మనమైతే జస్ట్ అట్లా ఓవర్వ్యూ ఇట్లా చూసేద్దాము మెల్లగా. ఇక మనం ఇంతకుముందు చూసినాం కదా అక్కడ లోపల, ఇక్కడ ఆకు టైప్ బ్యాక్గ్రౌండ్. ఇవే గణపతులు ఇక్కడ లైన్ కొద్ది ఉన్నాయి, ఇంకా కలరింగ్ కంప్లీట్ కాలేదు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ముంబై కాన్సెప్ట్ గణపతులు దాదాపు మనకు ఈ గణపతి 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉండొచ్చు స్టాండింగ్ పొజిషను. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి ఇట్లా త్రిశూలం పట్టుకున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ ఇక్కడ పాము పైన కాలు పెట్టి ఉన్నట్టు మనకైతే దర్శనమిస్తుంది గణపతి వచ్చేసి. ఈ గణపతి కూడా దాదాపు 13 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇంతకుముందు మనం చూసినాం కదా. అండ్ శేషన కూడా చూడండి ఎట్లా తయారు చేస్తున్నారో. గడ్డి అండ్ పిఓపి పెట్టి అక్కడ తయారు చేస్తారు. అండ్ ఇక్కడ కూర్చున్న స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉన్నది. ఇక్కడ కూడా మనం చూసినాం కదా స్టార్టింగ్లోనే. అండ్ ఇక్కడ హరిహర కలాట్స్ యొక్క మెయిన్ షెడ్ అన్నమాట ఇది. అండ్ ఇంతకుముందు మనం చూసిన అన్నీ కూడా ఫ్రంట్ సైడ్లో ఉంటుంది, ఇది మన బ్యాక్ సైడ్లో మెయిన్ షెడ్. అండ్ ఇక్కడ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ప్రతి ఒక్క గణపతి కూడా. ఫాస్ట్గా మనమైతే చూసేద్దాము. ఈ గణపతిలో స్పెషల్ వచ్చేసి మనకు 10 చేతులు ఇచ్చారు. మనం ఇప్పటి వరకు 6 చేతులు అట్లా చూసినాము, కానీ ఇక్కడ ఈ గణపతికి 10 చేతులు. చాలా యూనిక్గా ఉన్నది గణపతి మాత్రము. అంటే మనకు శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఓకే, ఈ గణపతి దాదాపు మనకు 10 to 12 ఫీట్ హైట్ మధ్యలో ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న గణపతులన్నీ కూడా సేమ్ అవే హైట్లో ఉంటాయి. మనకు 13 ఫీట్ వరకు అయితే ఉండొచ్చు అన్ని గణపతులు ఇక్కడ ఉన్నాయని. ఇక్కడ బండరాతి పైన నిల్చొని ఉన్న బొజ్జ గణపతి. అండ్ ఫేస్ చూడండి యూనిక్గా కనబడుతుంది మనకు. కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి సర్కార్ గణపతి. ఓకే, చూసిరు కదా ఫేస్ కట్ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది. అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా కలర్ బ్యాలెన్స్ ఒకటే ఉన్నది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు చూసినాం కదా సేమ్ అదే స్టైల్లో. ఇక్కడ చూడండి సింహాసనం పైన ఇట్లా కాలు పెట్టుకొని గంభీరంగా ఇట్లా కూర్చున్నాడు గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా సర్కార్ గణపతి సేమ్. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్లో మనకు కూడా గణపతి అయితే దర్శనం ఇస్తుంది. చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఇట్లా ఒక సైడ్ మీద కూర్చున్నట్టు మనకి ఇక్కడ ఉన్నది గణపతి, సింహాసనం మీద ఉన్నాయి. అండ్ సైడ్లో కూడా మనకి ఇట్లా పట్టీలు కూడా వస్తున్నాయి. సైడ్ డిజైన్స్ పట్టీలు ఇవన్నీ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేవు. ఇక్కడ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నది గణపతి. కూర్చున్న స్టైల్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే విఠలేశ్వర స్వామి అవతారంలో ఉన్న బొజ్జ గణపతి దాదాపు 7 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకు తామర పుష్పం. ఓకే, ఇక్కడ ఇంకా మొత్తం పూర్తిగా అటాచ్మెంట్స్ అవన్నీ కంప్లీట్ కాలేవు, జస్ట్ తయారు చేసి ఇక్కడ పెట్టేసారు. అండ్ ఇక్కడ కూడా మనకు గణపతికి 6 చేతులు ఇచ్చారు. ఓకే, ఇక్కడ సైడ్ కూడా డిఫరెంట్ స్టైల్లో కూర్చున్న గణపతులు ఇవన్నీ కూడా లైన్ కొద్ది. ఇవి ఇక్కడ మనకు కృష్ణుని కాన్సెప్ట్ టైప్లో ఉన్నది గణపతి వచ్చేసి. టోటల్గా ఫినిషింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసిరు కదా ఆల్మోస్ట్ హరిహర కలాట్స్లో ఉన్న అన్ని గణపతులు కూడా చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. హరిహర కలాట్స్ కొరుట్ల. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.